మహాగణుడా, మహోన్నతుడా, మహా కృపగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన నా తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. అయ్యా గడిచిన రాత్రి అంతయు కాచి కాపాడి తండ్రి, మరొక దినం తండ్రి నాకు, నా బిడ్డలకు, నా ప్రియ సంఘ సభ్యులకు తండ్రి, నా రక్త సంబంధులకు అందరికి ఇచ్చిన విధాన్ని బట్టి నీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా తండ్రి ఇదే కాలమందు ప్రభా ఈ ప్రాంతకాలం మన్నాలో పాల్గొని ప్రభా యేసయ్యా తండ్రి మరి ప్రభా పాటలతో నిన్ను మహిమవచన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. కరుణామయుడ, దయగల తండ్రి, యేసయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా దేవా నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. అయా అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా తండ్రి ఉదయ కాలం ప్రభా తండ్రి ప్రారంభం నుండి ప్రభా తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో ముగింపు వరకు నీ సన్నిధిత కాపుదల ఉంచండి ప్రభా. అయా నీ దాసుని ద్వారా తండ్రి మరి మాతో ప్రతి ఒక్క మాటను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. అని నోటి మూలగా వాడుకొని ప్రభా మాతో మాట్లాడండి ప్రభా. ఏ ఒక్క మాట మేము తండ్రి విడిచిపెట్టకుండా చెవియొగ్గి ప్రభా మా హృదయాలవి ఫలింపజేసి ప్రభువా తండ్రి నీ ఆజ్ఞలకు తండ్రి ప్రభ నీ మాటలకు లోబడే జీవితం మాకేమని చెల్లించుకుంటాను తండ్రి. కరుణ కరుణ కటాక్షం గల దేవ సర్వశక్తి మంత్ర కనికరించండి, కరుణ చూపండి ప్రభా. అయ్యా మీరు కనికరిస్తేనే మేము బ్రతుకుతాం తండ్రి. మహిమగల రాజా, రాజులకు రాజు అయిన తండ్రి, ప్రభులకు ప్రభు అయిన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా వచ్చిన బిడ్డలందరినీ చేతులకు అప్పచెప్తూ కార్యక్రమం అంతటిని చేతులకు అప్పచెప్తున్నాను, చేతులకు అప్పచెప్తూ మహిమ ఘనత ప్రభావం యేసయ్య నామంకే చెల్లించుకుంటూ ప్రభా ఆయన నామను గొప్ప చేస్తున్నాను నేను తగ్గించుకొని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అందరు. వందనాలు. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. మరి ఉదయకాలం పాటతో దేవుని ఘనపరచవలసిందిగా రాజ్ కుమార్ అండ్ ఫ్యామిలీని కోరడమైనది. అన్న ప్రైజ్ అన్న థ్యాంక్ యూ అన్న ప్రైజ్లాడన్న పాడండి. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించుకొన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను, నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా
వ్యాధులు భరించి నన్నాదుకొన్నావు. నన్ను నీలో చూచుకొన్నావు. నన్ను దాచి ఉన్నావు. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలో. నీ సంపద నాలో, నా సర్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివో దేవా. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే. నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నీకేమి చెల్లింతున్. హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. థ్యాంక్ యూ బ్రదర్. అన్న పాట పాడిన మీకు వందనాలు. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చిన ఈ సమయాన్ని వాక్యం అందించవలసిందిగా దేవుని సేవకునికి అప్పగిస్తున్నాం. ప్రియ శుద్ధ జనాంగమా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వోన్నతుని యొక్క నామములో మీ అందరికీ ప్రాతకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మరొక అంశము మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. మనం ఈ 8 విషయాలు ధ్యానం చేస్తున్నాము కదా. ప్రభువారు కొండ మీదకి వెళ్ళి పలికిన అద్భుతమైనటువంటి మాటలు, ఆయన అనుకరించేవారు ఏ రకంగా జీవించాలి, వారి జీవితంలో ఎలాంటి శ్రమలు ఇబ్బందులు కలుగుతాయి, ఆ కలిగిన వాటికి ఏ ప్రతిఫలం కలగబోతుంది అని ఆయన మాటల్లో వాగ్దానము ఆజ్ఞ రెండింటిని కూడా కలిపి వారు 8 మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఆ మాట చదువుకుందాము. సాత్వికులు ధనిలు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. సాత్వికులు ధనిలు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్టయితే బ్లెస్డ్ ఆర్ ద మీక్, ఫర్ దే షల్ ఇన్హెరిట్ ద అర్త్. మీక్ అనే పదాన్ని ఉపయోగించాడు. అసలు సాత్వికులు అంటే ఏంటో మనకు అర్థం కాదు. సాత్వికులు సహజంగా మనమందరం కూడా తగ్గింపు గుణాలు కలిగిన వాడను, ప్రేమించేవాడను ఒక భావాన్ని మనం ప్రతిసారి మనం అనుకుంటుంటాము. కానీ కొంచెం దాని గురించి వివరంగా మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకుందాము, దాన్ని ధ్యానం చేస్తాము. అసలు మీక్ అనే పదానికి ఇంగ్లీష్లో రకరకాలైనటువంటి భావాలు ఉన్నాయి. దాంట్లో ప్రాముఖ్యమైన పదం ఏదంటే విల్లింగ్ టు సఫర్ ఇంజురీ ఆర్ ఇన్సల్ట్. అంటే దేవుని కొరకు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎవరైనా కానీ కాక మన ఇబ్బంది పెట్టి గాయపరిచి మన అవమానించటం అనేదాన్ని సహనం కలిగి ఎవరైతే ఉంటారో వారిని సాత్వికులు అని అంటారు. దీనికి సరైన పదం, కరెక్ట్ పదం ఏదంటే విల్లింగ్నెస్ టు సఫర్ ఇంజురీ ఆర్ ఇన్సల్ట్. ఇది పరిపూర్ణమైన భావం ఈ యొక్క సాత్వికులు అనేవారు. అంటే వారిని ఎవరైనా కొట్టినా, తిట్టినా, అవమానపరిచినా
ఏమాత్రం లెక్కించకుండా వారిలో వచ్చే కోపాన్ని అణగదొరుక్కుని మరి సామాన్యంగా అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జీవించటమే సాత్వికమైన జీవితం. దానికి అనేకమైన పర్యాయ పదాలు ఉన్నాయి. జెంటిల్నెస్, తర్వాత పుట్టింగ్ పవర్ అండర్ కంట్రోల్, అంటే తన మనసులో ఉన్న ఆ శక్తి ఉన్నా కానీ గాక తన కంట్రోల్లో పెట్టుకోవటము. తర్వాత ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని మీద విశ్వసించటం. ఈ యొక్క భావాలతో కలిగినటువంటి అర్థమే ఈ సాత్వికం, మీక్ అనే పదానికి ఒక భావం. ఇంకా తెలుగులో కూడా మనం చూసినట్లయితే, ఇంగ్లీష్లో సరైన పదం దొరికేది కానీ ఇంకా తెలుగులో మనం చూసినట్లయితే సాత్వికులు అనే ఈ యొక్క పదము సంస్కృత పదం. అయితే ఈ యొక్క సాత్వికుల దానికి మరొక పర్యాయ పదాలు ఏంటంటే కాంతివంతమైన వారు, అంటే వెలుగైన జీవితము జీవించేవారు. అంటే వారి జీవితం లోపల మరి చీకటి కోణం అంటే కోప్పట్టము, తిట్టడము, దెబ్బకు దెబ్బ కొట్టడం, ఇదంతా కూడా చీకటి కోణము. కాబట్టి వెలుగు సంబంధులు కాంతివంతమైన వారని. రెండవదిగా మంచితనము కలిగిన వారు. మూడవదిగా స్వచ్ఛత, అంటే ఏమాత్రము కూడా ఆ లోకపు యొక్క గుణము లేకపోవడం, పరిపూర్ణంగా క్రీస్తుని స్వీకరించే గుణము కలిగిన వారు. క్రీస్తుని స్వీకరించి క్రీస్తు యొక్క అడుగుజాడలో పరిపూర్ణంగా నడిచేవారు సాత్వికులని. వారు స్వచ్ఛత కలిగిన వారు. తర్వాత సత్యమైన గుణము కలిగిన వారు. స్వచ్ఛత, సత్యమైన గుణము, ఈ యొక్క భావాలతో కూడిందే ఈ యొక్క సాత్వికము. అన్నిటికంటే ముఖ్యంగా బాగా మనం అర్థం చేసుకోవాలంటే విల్లింగ్ టు సఫర్ ఇంజురీ ఆర్ ఇన్సల్ట్, ఈ పదము ఈ మాటకు సరిపోతుంది. అంటే మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు ఒకవేళ గినక క్రీస్తు యొక్క పరిపూర్ణమైన లక్ష్యాలను గినక మనం పొందుకున్నట్టయితే, ఆయన గురించి మనం ఈ లోకంలో ప్రకటించవలసిన సందర్భమే గినక ఏర్పడితే, లేకపోతే ఆయనలాగా మనం జీవించాలని మనం కోరుకున్నప్పుడు లోకము మన పరిపరి విధాలుగా అవమానిస్తుంది, అగౌరవపరుస్తుంది, గాయపరుస్తుంది, లేకపోతే మరి మరణానికి హింసకు కూడా గురి చేయవచ్చు. అలాంటి సమయం లోపల ఎవరైతే సహనము కలిగిన వారై క్రీస్తు యొక్క పరిపూర్ణమైనటువంటి స్వారూప్యము కలిగి ఆ పరిస్థితులు అంత భిన్నంగా ఉన్నా వాటికి ఏమాత్రం భిన్నత్వంగా స్పందించకుండా మరి జరిగే పరిస్థితులు ఎదుర్కొనగలిగిన వారు మాత్రమే సాత్వికులు. వారు ఏం చేస్తారట? భూలోకమును స్వతంత్రించుకున్నారు. అలాంటి గుణము కలిగిన వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట. సహజంగా మనం చూస్తాము కదా, ఓపిక కలిగిన వారి మాట వినడానికి అందరు ఇష్టపడతారు. ప్రేమతో మాట్లాడే వారి యొక్క మాటలు వినడానికి అనేక మంది త్వరపడతారు. మాటకు మాట అనే వారి గురించి పెద్దగా ఎవరు సమాజం లెక్కించదు. కానీ ఎవరైనా కాని గాక ఒక శుద్ధమైన హృదయముతోటి మరి పవిత్రమైన హృదయముతో కార్యాలను ప్రారంభించి కార్యాలను కొనసాగించే వారిని చూసినప్పుడు సమాజంలో అనేక మంది మరి వారి మాట వినడానికి ఇష్టపడతారు. వారి యొక్క సలహా సంప్రదింపుల్ని ఇష్టపడతారు. దానితో భూలోకమును స్వతంత్రించుకుంటాం అంటే అనేక మంది మనం సంపాదించుకుంటాము. ఒక సంఘ నాయకుడే కానీ, సంఘ కాపరే కానీ, సంఘములో ఒక విశ్వాసే కానీ, ఓపికతో ఉండే వ్యక్తి ఎవరైనా త్వరపడి ఒక మాట అన్నా కానీ కాక ఓపికగా ఉన్న వ్యక్తిని 10 మంది గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కానీ సాతాను స్వభావం కలిగిన వారు ఏమనుకుంటారంటే, వారంటే నేను నోరు మూసుకోవాలా, వాళ్ళు కొడితే నేను ఊరుకోవాలా అంటారు. కానీ ఊరుకున్న వారిని, తిట్లు పడ్డవారిని సమాజం గౌరవిస్తుంది. తాత్కాలికంగా నువ్వు అవమానించబడవచ్చు, తాత్కాలికంగా మనము చేతకాని వాళ్ళము కావచ్చును, కానీ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మనల్ని గొప్పగా భావిస్తారు. దానికి ఒక మంచి ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో నుంచి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పాపములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చారు.
ఆ స్త్రీని తీసుకుని వచ్చి, అయ్యా ఈమె పాపములో పట్టబడ్డది, ఇదిగో మోషే గారి యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా మేము ఈమెని రాళ్ళు వేసి కొట్టి చంపాలి అని ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు అడిగారు. యేసు ప్రభు వారు మౌనం దాల్చాడు. మౌనం దాల్చడం అంటే అంగీకరించడం అని కాదు, కానీ మౌనం దాల్చి నేల మీద ఆయన ఏదో రాస్తూ ఉన్నాడు. ఆ సమూహముగా వచ్చిన వారందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. వారిలో ఉన్న కట్టలు తెంచుకుని వచ్చిన ఆవేశం అంతా కూడా వారందరూ కూడా చల్లబడిపోయారు. ఆయన కనుక ప్రభువారు కూడా స్పందించి ఉంటే అవునని కాదని గొడవ జరిగేది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మౌనం దాల్చాడు. ఆ నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రతి వారి యొక్క అంతరంగంలో ఒక అలజడి ప్రారంభించబడ్డది. ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా వెళ్ళారు. ఆమె కన్నీటితో దుఃఖముతో ఉంది. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలంటే ఆమె మరణం వచ్చింది. మరణం తప్పించడానికి మార్గం ఏంటంటే ప్రభు వారి యొక్క అంతరంగంలో కార్యం ప్రారంభించాడు. అందరూ వెళ్ళిన తర్వాత యేసయ్య ఆమెని ఏమన్నాడు? ఎంత గొప్ప మాట అన్నాడు. అమ్మా అని పదాన్ని ఉపయోగించాడు. అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించను, వెళ్ళు అని అన్నాడు. అంటే ఈనాడు మనం ప్రభు యొక్క మాటను ప్రపంచాన్ని ప్రకటించినప్పుడు మీ దేవుళ్ళు ఇంత గొప్పతనం ఉందా అని చెప్పేసి ఆశ్చర్యపోవడానికి అదొక గొప్ప ఉదాహరణ. కాబట్టి మనమందరం సాత్వికులుగా ఉండాలి. సాత్వికులుగా ఉంటే కొన్ని పర్యాయాలు స్నేహితులే గాని, బంధువులే గాని, విశ్వాసులే గాని, లేకపోతే లోకమే గాని మనం అవమానించినప్పుడు, దెబ్బలు కొట్టినప్పుడు మనం నోరు మూసుకుంటే మన 10 మంది అనుకరించే వాళ్ళు ఉంటారు. మనిషి అంటే అట్లా ఉండాలిరా, జెంటిల్ మ్యాన్ ఇజ్ ఏ అని అనేటట్టుగా ఉంటుంది. అనేక మందికి మనం వాక్యం ప్రకటించడానికి వీలుంటుంది. కానీ మాటకు మాట అనే వాళ్ళ దగ్గరికి అందరూ కూడా భయపడిపోతారు. కానీ మాట అంటే కూడా నోరు మూసుకునే వాళ్ళ దగ్గర 10 మంది సలహాకి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇదిగో ఇది సాత్వికులు, ధనిలు అంటే వాళ్ళు భూలోకంలో ఉన్నటువంటి అనేక మందిని, తన కులము కాని వారిని, తన మతము కాని వారిని, తనకు స్నేహితులు కాని వారి యొక్క మాటలు వినడానికి ఇష్టపడతారు. మనం కూడా చూస్తాం కదా, మన వాడలో ఎక్కడన్నా ఉంటే ఏదైనా గొడవ జరిగితే ఆ వాడలో ఉత్తమమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ సమస్య ఉందని అతన్ని పిలుచుకొని మనం కూర్చొని మాట్లాడుకుంటాం. ఎందుకు? అతను చెబితే అందరూ కూడా వింటారు కాబట్టి. అతడు చుట్టుపక్కల ఆ ఖాళీలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వతంత్రించుకున్నాడు. ఎందుకు? తన మాటల ద్వారా, తనలో ఉన్న సాత్వికము ద్వారా అతను స్వతంత్రించుకున్నాడు కాబట్టి అందరూ అతన్ని గౌరవిస్తారు కాబట్టి అతను ఏది చెప్పినా అందరూ కూడా ఆమోదిస్తారు కాబట్టి ఆ వ్యక్తి దగ్గర మనం వెళ్తాం. ఇదిగో దీని యొక్క భావము, సాత్వికులు ధనులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. ఇక సాత్వికుడి గురించి ఒక మంచి రెఫరెన్స్ కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాత్వికులే. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. నేను సాత్వికుడను. అవును, క్రీస్తు ప్రభు వారిని అవమానిస్తున్నారు. ఏ నేరము చేయకపోయినా నేరం మోపారు, అయినా ఆయన చెల్లించలేదు. లేని నేరాలు వాళ్ళు ఆయన మీద మోపారు, చేయని పాపం ఆయన మీద మోపారు, ఆయన చెల్లించలేదు. అందుకే ఆయన చెల్లించలేదు కాబట్టి తన ప్రేమను ప్రపంచాన్ని ప్రకటించాడు. ఈనాడు ప్రపంచమంతా ప్రేమ 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 అంటున్నారు. అమెరికా దేశం నుంచి అందరిని బయటికి వెళ్ళగొడతా ఉంటుంటే కొంతమంది అంటున్నారు మనం ప్రేమించాలి కదా, వారు దిక్కులేక మన దగ్గరికి వచ్చారు కదా అంటున్నారు. ఇదిగో క్రీస్తు ప్రభువారు ప్రపంచానికి ఒక ప్రేమ సందేశాన్ని చెల్లాడు. ఆయన కూడా ఎదురు తిరిగి ఉంటే పరిస్థితులు చిన్నాభిన్నంగా ఉండేటివి. లేని మాట చెప్తున్నారు.
ఆయన చేయని నేరం ఆయన మీద మోపుతున్నారు, కానీ ఏమాత్రమూ చెల్లించలేదు. ఒక్క మాట పిలాతు అడిగాడు, నువ్వు యూదులకు రాజు, నువ్వు రాజు అంటే ఎస్ ఐఎమ్ ఏ కింగ్ ఆఫ్ కింగ్ అని అన్నాడు. యూదులకు రాజువా? ఎస్ నేను యూదులకు రాజు అంటే అది ఆయన శిరస్సు మీద పెట్టారు, యూదులకు రాజు అని. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, సాత్వికముతోటి ప్రపంచాన్ని జయించవచ్చును, సాత్వికముతో మనుషుల యొక్క హృదయాలను జయించవచ్చును, సాత్వికముతో వాక్యమును బోధించవచ్చును, సాత్వికము కలిగిన మనసు కలిగిన వారమై క్రీస్తు వైపు అనేక మందిని మనం మరల్చగలము. కోపముతో ఏ ఒక్క వ్యక్తిని మనం దగ్గర చేసుకోలేము. నీ స్నేహితులు ఎక్కువ మంది నీకు కావాలన్నా, నిన్ను బంధువర్గంలో నిన్ను గౌరవించేవారు ఎక్కువ మంది కావాలన్నా, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితి లోపల నిన్ను అనేక మంది గౌరవించేవారు ఎక్కువగా ఉండాలనుకున్నా, నీవున్న సంఘములను అనేక మంది గౌరవించాలనుకున్నా, నీకు కావాల్సింది ఓపిక కావాలి. ప్రతి వారికి ప్రేమించగలిగిన మనసు నీలోనికి రావాలి. వారి తప్పులు ఎత్తి పెట్టడము కాదు, వారి తప్పులు కూడా చెప్పాలి, కానీ ఎప్పటికప్పుడు స్పందించకుండా సమయం చూసి వారి తప్పులు చెప్పినట్టయితే వారి తప్పులు సరిదిద్దుకోవడానికి ఇష్టపడతారు. బైబిల్ అంటాడు, పాపము చేసేవాడిని బహిరంగ గద్దించమంటాడు, కానీ పాపాన్ని క్షమించాలి. గద్దించడం వేరు, క్షమించడం వేరు. అది కోపం మనసులో పెట్టుకోవడము కాదు. కాబట్టి ఈనాడు నీవు నేను మనం ఈ లోకాన్ని క్రీస్తు ప్రభువు కొరకు స్వతంత్రించుకోవాలంటే ఒక మూల సూత్రం ఏదంటే సాత్వికము కలిగి ఉండాలి. క్రీస్తు కొరకు అపనిందలు, క్రీస్తు కొరకు హింసలు, క్రీస్తు కొరకు తిట్లు, క్రీస్తు కొరకు దెబ్బలు, వీటికి సిద్ధపడడు మాత్రమే ఇగో నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటుంది ఈ లోకము, నిన్ను అనుకరిస్తుంది. స్టెఫెను మొదటి అతిసాక్షి, కానీ తన యొక్క ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రార్థన చేశాడో అదే ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరగరు. ఇదిగో ఇది క్రీస్తు యొక్క స్వారూప్యం మనలోనికి వచ్చినప్పుడు, క్రీస్తు యొక్క ఆజ్ఞలను పరిపూర్ణంగా మనము అవగాహన చేసుకున్నప్పుడు, వాటి ప్రకారంగా జీవించడానికి మన మనసు సిద్ధపడ్డప్పుడు మన జీవితం యొక్క విధానమే మార్చబడుతుంది, మన భాష మార్చబడుతుంది, మన ప్రవర్తన మార్చబడుతుంది, మన చూపులు ప్రతి ఒక్కటి కూడా మార్చబడుతుంది. ఇంకా మనం మార్చబడాలి. ఈ నూతన సంవత్సరము మరి చివరి దినాలకు మనం వచ్చాము. మనమందరము కూడా ఇంకా 2 రోజులు అయిపోతే మరి మనమందరము కూడా ఈ మాసాన్ని ముగించి ఫిబ్రవరి మాసానికి వెళ్తాము. మరి మనమందరము కూడా ఎందుకు ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు? మాటకు మాట, పన్నుకు పన్ను, దెబ్బకు దెబ్బ, చెయ్యికి చెయ్యి, కాలు కాలు తీసేయడానికేనా? వాటిని ఏమంటారు? శరియా చట్టములు అంటారు. ఆ చట్టము బహుభయంకరమైనది. ఆ చట్టం గురించి ఇవాళ ప్రపంచమంతా వారిని వెలివేస్తుంది. ఎందుకు? వారు అనుకరించే విధానం సరైనది కాదని. క్రీస్తు యొక్క చట్టం ఏదైతే ఉందో, ప్రేమించు, క్షమించు, హింసలో కూడా క్షమించు, వారి కొరకు ప్రార్థన చేయి. ఇది ప్రపంచాన్ని కదిలిస్తుంది. అబుదాబి రాజు వారి సంతానం. మరి అనేకమైన ముస్లిం దేశాల్లో ఈనాడు చలనము కలుగుతుంది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, అదే సరైన మార్గము. ఈ యొక్క ఇస్లాములో సరైనటువంటి విధానాలు లేవు అని దుబాయ్ ప్రిన్సెస్ ఒక అమ్మాయి, మీ అందరూ తెలుసు, ఆమె వెళ్ళి మరి మందిరం అటెండ్ అవుతుంది ప్రతి ఆదివారం నాడు. ఎందుకు ఈ విషయాలంటే, ప్రపంచాన్ని జయించాలంటే, ప్రపంచము లోపల క్రీస్తు సువార్తను ప్రకటించాలంటే నీకు నాకు మనందరికీ సాత్వికము కావాలి. దయతో మనమందరం కూడా ఈ గుణాన్ని పొందుకునే వారంగా ఉండాలి. వట్టిగా విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదని మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వట్టిగా విని విడిచిపెడతామంటే లాభం లేదు. యేసయ్య అంటున్నాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడు. ఆయన దేవుడు ఏంటి? దేవుని కుమారుడు కావడం ఏంటి? పరలోకం నుంచి భూలోకం రావడం ఏంటి? ఎందుకు మనం అందరూ కూడా ఇలా ఆయన ఎందుకు గౌరవిస్తున్నాము? ఆయన దేవుడుగా మనం ఎందుకు పూజిస్తున్నాము? ఆయన పాదాల దగ్గరికి ఎందుకు వస్తున్నాము? ఇప్పుడు 2000 సంవత్సరాలు చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువు దగ్గర కొరకు మనం ప్రాతకాలం ఎందుకు వస్తున్నాము?
ఆయన చూపించిన మార్గము సాత్వికమైన మార్గము. ఆయన ఈ భూలోకానంతా స్వతంత్రించుకోగలిగాడు. 7 ఖండాలు, 195 దేశాలు, యుఎన్ఓ గుర్తించినటువంటి దేశాలు, ఇంకా 9 దేశాలు ఉన్నాయి. అన్నిటినీ కూడా అందరూ కూడా క్రీస్తు ప్రభువారిని ఎందుకు కొనియాడుతున్నా అంటే సాత్వికమైన మనసే. అందుకే అంటారు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడు ఎత్తుకొనంటే ఆయన ఆజ్ఞలు చేసుకొని నా యొద్ద నేర్చుకురుడి. దినదినము మనం నేర్చుకోవాలి. ప్రాతకాలమున, అదే రకంగా సంధ్యాకాలమున మనం ఎందుకు సమకూరుకుంటున్నామో ఒట్టిగా తమాష కొరక కాదండి, మన బ్రతుకులు మార్చుకోవడానికి, ఇంకను క్రీస్తు యొక్క స్వారూప్యం మనలోనికి చెక్కుకోవడానికి, మనలో వెలితిగా ఉన్న ప్రతి ఒక్క వెలితిని తీసివేసుకోవడానికి. దాని కొరకే కదా మన ప్రభు ఈ యొక్క అవకాశం, గొప్ప భాగ్యము కల్పించింది. ఈ చివరి దినాల్లో నీవు నేను మనందరము కూడా ఎవరము కూడా తప్పిపోకూడదని ఇదిగో మనమందరము కూడా ఆయన కాడి ఎత్తుకుందాము. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం కూడా పరిగెడుతుంది కాబట్టి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం, పేజీ నంబర్ 120. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. ఈనాడు ప్రభు సాత్వికం కలిగిన వారి గురించి ఏమంటాడో ఒక్కసారి చూడండి. సాత్వికము కలిగిన వ్యక్తి ఎవరైనా హింసిస్తే కూడా దేవుడు ఊరుకునేవాడు కాదండి. మనం భూలోకాన్ని స్వతంత్రించుకుంటే మనం సాత్వికులము కావాలి. కానీ సాత్వికులైన వారి దేవుని కృప కూడా ఉంటుంది. చూడండి, మొదటి వచనం, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులో అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా సనుక్కున్నారు. అంతే. యెహోవా మాట వినను అవమానించారు మోషేని. పిలువబడిన వాడు, ఏర్పాటు చేయబడిన వాడు మోషే. మోషేకి మాట మాంద్యం గలవాడంటే ఆరోను బోరగా అప్పగించాడే కానీ, తర్వాత మిర్యాము వాళ్ళని అనుకరించితే కానీ పిలువబడిన వాడు గొప్పవాడు. ఇదిగో మోషేని పిలిచాడు కాబట్టి మోషేని వాళ్ళు అవమానించారు. ఆ మాటకి ఏమన్నాడో చూడండి, 2-3 వచనం చూడండి. యెహోవా మాట వినను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారము రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞలిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచెని అహరోను మిర్యామును పిలిచెను. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త నిండినలా యెహోవానగు నేను మీకు దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కల్లో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూసును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు. వెంటనే కుష్టి వ్యాధి వచ్చేసేది. చూసారా, తీర్పు మనము తీర్చకుండా దేవునికి ఆ తీర్పును అప్పగిస్తే దేవుడు అవమానించబడినటువంటి మోషేని తర్వాత వాళ్ళు భయపడిపోయారు. దేవుడు దిగి వచ్చాడు మోషేనంటే. ఇదిగో ఎంత గొప్ప గుణం ఒక్కసారి ఆలోచించండి. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారంటే తర్వాత ఇశ్రాయేలు సైన్యం లోపల ఇశ్రాయేలు జనాంగము కాని ఇశ్రాయేలు ఎవరు కూడా మోషే ఎదుట మాట్లాడడానికి భయపడిపోయారు. ఎందుకు ఎరికైనా తన జీవితము భక్తితో అనగా దేవదేవుని యొక్క ఆజ్ఞలతో జీవించాడు కాబట్టి. మీ అందరితోనే మాట్లాడంటే కళ్ళతో మాట్లాడతాను, కానీ మోషేతో మాట్లాడాలంటే ముఖాముఖిగా మాట్లాడతాడు. అతడు నా స్వరమునే వింటాడు, ఎవరు కూడా మీరు వినలేరు. ఎంత గొప్ప మాట. యెహోవా స్వరము నిదానించి చూసును, ఆయన స్వరము నిదానించి చూసును. ఇదిగో నీవు నేను కూడా సాత్వికమైన మనసు మనకి రావాలండి. దయచేసి చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఈ దినము నుంచి మీరందరూ కూడా ఎవరు మిమ్మల్ని ఏమన్నా కనుక డోంట్ కౌంట్ ఇట్.
అది మీ మనసులోకి వెళ్ళి తీసి పారేయండి, దేవుడికి అప్పగించండి. మిమ్మల్ని దూషించిన వారు కానీ, మిమ్మల్ని హింసించిన వారు కానీ, మీను అవమానించిన వారు కానీ, మీ మీద నిందలు వేసిన వారు కానీ ఎవరైనా ఉంటే వారి లెక్కలోకి తీసుకోబాకండి. దేవుడే వారికి నిర్ణయం చేస్తాడు. మిరియాము ఆరోన్లకి ఏ తీర్పు తీర్చాడో దేవుడు వారికి కూడా తీర్పు తీర్చాడు. అంటే వారికి తీర్పు తీర్చాలని మనం కోరుకోవడం లేదు, కానీ నీవు క్రీస్తు యొక్క స్వారూప్యమును ధరించుకున్నప్పుడు, అప్పుడు క్రీస్తు నీలో నివసించినప్పుడు నీవు కాదు, నీ పక్షమున న్యాయాధిపతి, సర్వలోకానికి న్యాయాధిపతి క్రీస్తు ప్రభు వారి న్యాయం తీరుస్తాడు. మీ పిల్లల మీద ఎవరైనా అపనిందలు వేసినా, మీ మీద అపనిందలు వేసినా, లేకపోతే మీ ఇరుగు పొరుగు వారు మీకు మనతో గొడవలు పడ్డా, జస్ట్ కీప్ క్వైట్, సైలెంట్ గా మీరు ఉంటూ నేర్చుకోండి. అప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు, మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు, మిమ్మల్ని ఒక గొప్పవాడిగా అక్కడ సిద్ధపాటు చేస్తాడు. లేకపోతే ఇదిగో నీవు నేను మనందరమే కూడా నీవు నేను లోకస్తులమైపోతాము, మనకి అన్యాయం జరుగుతుంది. మీరు ఆగండి, నోరు మూసుకోండి. నేను చెప్పాను కదా, మా బంధువు నాకెంత నష్టం చేశాడో, నేనేమని ఒకటే మాట వచ్చాను, రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, లక్షల్లో నీకు నాకు దేవుడే తీర్పు తీర్చునుగా కానీ బయటకు వచ్చేసాను. అంటే మనము క్రీస్తు యొక్క స్వారూప్యం, అది సాత్వికం యొక్క లక్షణం. అది అతను కొట్టగలను, కేసు పెట్టగలను, ఇబ్బంది పెట్టగలను, కానీ అది క్రీస్తు యొక్క స్వారూప్యము కాదు. ఇదిగో మనమందరం కూడా ఈ పరిపూర్ణమైన స్వభావాన్ని కలిగి ఉందాము. సాత్వికులు ధనిలు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నీవు నేను మనందరం కూడా అనేక మందిని సంపాదించుకోవాలంటే బంధువర్గములో కానీ, స్నేహితుల్లో కానీ, సమాజములో కానీ, సంఘములో కానీ, దేవుని దృష్టిలో కానీ ఇదిగో నువ్వు సాత్వికుడుగా జీవించాలని నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు మనందరినీ కోరుకుంటున్నాడు. నువ్వు ఇష్టపడితే అనుకరించు, ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. దేవుడి యొక్క మాటల్ని దీవించి మనందరి యొక్క జీవితంలో పరివర్తన కలగజేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్నా. వాక్యం చెప్పిన మీకు వందనాలన్నా. సాత్వికులు ధన్యులు, వారు దేవుని చూచెదరని సెలవిచ్చుంటున్నారు. అవును, మోషే జీవితం ద్వారా మనతో మాట్లాడి ఉంటున్నారు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మనం కూడా దేవుని యందు నమ్మకం కలిగి జీవించటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈరోజు దిన క్యాలెండర్ చదవాల్సిందిగా ఓ ప్రీతి గారిని కోరుచున్నాను. ఇంగ్లీష్, తెలుగు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్యముగా కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. టుడేస్ బైబిల్ స్క్రిప్చర్, Psalms chapter 20 verse 4. May he grant you according to your heart's desire and fulfill all your purpose. చదవబడిన వాక్యం మనందరి ఆత్మల మేలు నిమిత్తం దేవుడు దీవించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన భాస్కర్ అంకుల్ నస్పూర్ గారిని చేయడం అనేది గుర్తుంచుకోండి. మనకు పరిశుద్ధ సమాజ కూడికలు ఉంటున్నాయి, వాటిని ప్రార్థించండి. సుధీర్ చెప్పిండు, వాళ్ళ ఫ్రెండ్ ప్రవీణ్ బాగాలేడని చెప్పింటున్నాడు, ఐసీలో ఉన్నాడు అంటున్నాడు. రాధా వాళ్ళ తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి, గ్రేస్ అమ్మని జ్ఞాపకం చేసుకోండి. సంఘం గురించి, మన మధ్య వివాహాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీకేమైనా తెలిసి ఉన్న అంశాలు ఉంటే మీరు ప్రార్థన చేయండి. భాస్కర్ అంకుల్ ప్రార్థన చేయండి. నస్పూర్. థ్యాంక్ యూ బ్రదర్. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద చేరి మిమ్మల్ని స్తుతించుటకే కృపను ధన్యతను నాకు కూడా దయచేసినందుకు మీకు వందనములు. దేవా, ఈ దినం నాయన మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరచి మీ దాసునిలో మీరుండి నాతో మాతో మీరు స్పష్టంగా మాట్లాడిన గొప్ప దేవుడా మీకు వందనములు. దేవా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని ఈ వాక్యము ద్వారా మమ్మలను మరోసారి పురికొల్పినందుకు మీకు వందనం.
దేవా, సాత్వికుడు అనే దానికి మీ దాసుల్లో ఉండి చక్కటి అర్థాన్ని మాకు బోధించినందుకు మీకు వందనములు. నాయన, మేము తిట్టిన వాళ్ళని తిట్టకూడదని, వారు మమ్మల్ని హింసించినప్పుడు మేము సహించాలని, అది మీ స్వభావమని మాకు జ్ఞాపకం చేశావు తండ్రి. మీకు వందనములు. అలాగే ప్రభువా, నాయన తండ్రి, పాపపు చేసిన స్త్రీని మరి ప్రభువా మీ యొద్ద తీసుకొచ్చినప్పుడు మీరు శిక్షించే అవకాశం ఉండి కూడా నాయన మీరు ఆమెను క్షమించినారు కనుక మేము కూడా మీలా క్షమించాలని దేవా మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనములు. మేము సాత్వికంగా ఉంటే ప్రభువా మేము అనేకులకు మరి నాయన మీ సువార్తను చెప్పవచ్చని, మేము సహించినట్లయితే అనేకులు మా యొద్దకు వస్తారని మీరు మా జ్ఞాపకం చేశారు తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. అలాగే ప్రభువా మేము సాత్వికంగా ఉంటే ప్రభువా మోషే విషయంలో మాట్లాడినారు ప్రభువా. అహరోను మరి నాయన మిరియాం మోషే మీద సనిగినప్పుడు దేవా మీరు కలుగజేసుకొని నాయన తండ్రి మీరు నా ప్రభువా మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని, ఆయన నా సాత్వికుడని మీరు మాట్లాడినారు ప్రభువా. మేము సాత్వికంగా ఉంటే భూలోకాన్ని కాదు ప్రభువా ప్రజలందరినీ కూడా మేము సంపాదించుకోవచ్చని ఈ చక్కటి మాటల చేత మమ్ములను హెచ్చరించినందుకు, మమ్ములను పురికొల్పినందుకై మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా, ముందున్న దినాల్లో ఇంకా మీ దాసుని మీ పరిశుద్ధాత్మ చేత నింపండి, బలపరిచి మీరు వాడుకోమని వేడుకుంటున్నాను ప్రభువా. మరి కొన్ని మనవులు ఈ ఉదయకాలం మీ పాదశాన్ని తీసుకొస్తుండగా మీ దయ మీ కనికరం మాపై చూపండి దేవా. మా ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని ప్రార్థిస్తున్నా నాయన. మరి ప్రవీణ్ విషయంలో ప్రార్థిస్తున్నా నాయన తండ్రి. మీ కుమారుడు నాయన ఐసీయూలో ఉన్నాడని విన్నా. మీరు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభువా కనుక మీ కుమారుడిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. అలాగే ప్రభువా సిస్టర్ రాధ వాళ్ళ తమ్ముని కొరకు ప్రార్థిస్తున్నా. ఆ కుమారుడు కూడా ప్రభువా కొద్ది దినాల నుండి హాస్పిటల్లో ఉన్నాడని విన్నా. అయ్యా, ఆ కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన హస్తం బిడ్డపై ఉంచి ముట్టి మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా నాయన తండ్రి గ్రేసమ్మ విషయంలో ప్రార్థిస్తున్నా. నాయన మీ బిడ్డ మరి నా తండ్రి షుగర్ ఎక్కువైందని, అలాగే తండ్రి ఆ రకరకాల వ్యాధులతో ఉంది ప్రభువా. ప్రతి వ్యాధిని మీరు ఎరిగిన దేవుడు కనుక మీ బిడ్డను ముట్టి మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నాయన తండ్రి పూర్ణకురమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ తమ్ముని విషయంలో కూడా అయ్యా ప్రార్థిస్తున్నాం, మీరు దయతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభువా జగదీష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా మీ కుమారుణ్ణి ముట్టండి, మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆయన పట్ల మీరు అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నాయన సంఘములో దేవా ఉన్న యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. నాయన వారిని కుటుంబాలుగా కట్టి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అయ్యా అలాగే తండ్రి సంతానము లేకుంటున్న బిడ్డలు అయ్యా నాయన ఉన్నారు ప్రభువా, వారి గర్భాలు తెరిచి మీరు సంతానము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఫిబ్రవరి మాసంలో దేవా 27, 28 ఫస్ట్ తారీఖులో జరిగే సభల కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ సమయంలో దేవా వాతావరణం మీరు అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాను. కరెంటు కొరత లేకుండా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ మీటింగ్లకు కావాల్సిన ఆర్థికమైన సహాయం మీ కృపలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. వస్తున్న మీ దాసుని ఆ దినాల్లో మంచి ఆరోగ్యం చేత నింపి దేవా మీరు మాకు మరి నాయన సహాయం చేయండి. అలాగే మీ దాసుల్లో కూడా ఈ ప్రాంతంలో ఏ మాటలు అవసరమో తండ్రి ఆ మాటల చేత మీ దాసుని నింపి ఆ దినాల్లో బలపరిచి
మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నా. అలాగే కేర్లినక్క కూడా ప్రభువా మరి ఆ దినాల్లో రానంటుండగా మీ బిడ్డకు మంచి ఆరోగ్యమునిచ్చి మీరు బలపరిచి దేవా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా ప్రభువా ఈ యొక్క సభలకు కావలసిన ప్రతి పని కొరకు సహకరించేలా మీ బిడ్డలందరూ కూడా మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. దేవా అనేకులను మేము అనుకున్న రీతిగా 1000 కాదు కానీ అంతకన్నా ఎక్కువనే మీరు ప్రజలను ఈలవేసి సమకూర్చుమని ప్రభువా ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క ఫంక్షన్ హాళ్ళు మీరు పరిశుద్ధపరచుమని ప్రార్థిస్తున్నాను. ఆ దినము నడిపిస్తున్న మీ దాసుని, బోధిస్తున్న మీ దాసుని మీ స్వాధీనంలో ఉంచుకొని పాటలు పాడే బిడ్డలను దేవా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను. అక్కడ నాయన కేవలం నాయన తండ్రి మీరు మాత్రమే ఘనత మహిమ మరి పొందే రీతిగా కార్యక్రమం జరిపించమని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి కొరత లేకుండా అన్నీ కూడా మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఆ దినాల్లో ప్రభువా ఎటువంటి బస్సులు స్ట్రైక్ కానీ మరి నాయన తండ్రి ఎటువంటి బంధులు కానీ రాకుండా మీ కృప చూపి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ఇంతవరకు మాతో మీరుండి అల్పులమైన మా ప్రార్థన మీరు అంగీకరించి దేవా ఇప్పుడే మాకు జవాబు దయచేస్తున్నందుకై మీకు నిండు హృదయంతో కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాను మా తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రార్థించిన మీకు వందనాలన్న. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఇప్పుడు థ్యాంక్ యూ. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా దేవ సేవకుని కోర్చు ఆహ్వానిస్తున్నా. ప్రియ సోదరి సోదరులారా, మనం సాయంకాలం అనగా సంధ్యాకాల సహవాసం ఏదైతే పెట్టామో నా హృదయంలోని మూల వాక్యం ఉద్దేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరందరూ కూడా వట్టిగా వినే విశ్వాసులుగా కాకుండా మీరందరూ వాక్యం బోధించేవారుగా మిమ్మల్ని చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క సంధ్యాకాల సహవాసాన్ని ఏర్పాటు చేశాను. దానికి మూల వాక్యాన్ని ఒకటి నేను జ్ఞాపకం చేస్తున్నాను, దయతో వినండి. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. ఇదిగో ఇది మూల వాక్యము. మనము సాయంకాల సమయం ఏదైతే పెట్టుకున్నామో దాని కొరకు దయతో మీరందరూ సిద్ధపడండి. ఎక్కువగా బైబిల్ తీసుకొని ఎవరైతే బోధించడానికి ఇష్టపడుతున్నారో ప్రవర్తనలోనూ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనం చేస్తున్నాను. ఆ ప్రార్థన. సర్వోన్నతమైన దేవా మీకే స్తుతి స్తోత్రములు. ప్రార్థించిన ప్రతి అంశమును మీరు జ్ఞాపకం చేసుకొని మీ నామానికి మహిమ ఘనత ప్రభువులు తెచ్చుకోండి. యేసు నామమున కూర్చున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క దీవెనలను, ప్రేమయు, మనందరి రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడుకున్న మనందరికీ సకల పరిశుద్ధులకును సారిత సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్.